మిత్రులారా, మీరెప్పుడైనా గమనించారా? మీ జీవితం ప్రతిరోజు ఒకేలా ఎందుకనిపిస్తుంది? ఉదయాన్నే లేచి అదే పని, అదే సమస్యలు, అదే ఆలోచనలు. మరి రాత్రైతే మళ్ళీ అదే అలసట. రోజు గడిచిపోతుంది కానీ మనసుకు విశ్రాంతి దొరకదు. అతిపెద్ద బాధ రాత్రి సమయంలోనే వస్తుంది. అందరూ నిద్రపోతుంటారు, కానీ మీ కళ్ళలో నిద్ర రాదు. గుండె భారంగా అనిపిస్తుంది, మనసు అస్థిరంగా ఉంటుంది. కారణం లేకుండా చింతలు వెంటాడుతుంటాయి. లోపల ఏదో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ గొంతు బయటికి రాదు. మీరు మంచం మీద పడుకుని ఉంటారు, కానీ మెదడు పరుగెత్తుతూనే ఉంటుంది. ఒక్కోసారి రేపటి చింత, ఒక్కోసారి గత రోజుల జ్ఞాపకాలు, ఒక్కోసారి భయం, ఒక్కోసారి పశ్చాత్తాపం. మరి మీరు ఆలోచిస్తారు, నా జీవితం ఇంతే ఎందుకు, ఏమీ మారడం లేదెందుకు? కానీ ఈరోజు నేను మీకు ఒక చాలా సులభమైన విషయం చెప్పబోతున్నాను. మీరు ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు, అవును కేవలం 5 నిమిషాలు రాత్రి పడుకునే ముందు మీకు మీరిస్తే మీ జీవితం నెమ్మదిగా మారిపోవచ్చు. నేను జోక్ చేయడం లేదు, ఏ స్టోరీ చెప్పడం లేదు. ఇదొక నిజమైన అలవాటు. ఇది చాలామంది నిద్రను మార్చింది, ఆలోచనలను మార్చింది, జీవితాలను మార్చింది. మరి ఈరోజు మీ వంతు. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఆ 5 నిమిషాల సులభమైన మార్గం. అది మీ రాత్రి అస్థిరతను శాంతిగా మారుస్తుంది. ఒక సరళమైన మానసిక పద్ధతి, అది మీ మెదడును తేలికపరుస్తుంది. మరికొన్ని చిన్న చిన్న అలవాట్లు మీ అదృష్ట మార్గాన్ని మార్చగలవు. ఏ కష్టమైన పదాలు లేవు, ఏ భారీ జ్ఞానం లేదు. అంతా చాలా సులభం, అంతా సరళం. మీరు కేవలం శాంతంగా పూర్తి వీడియో వినాలి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరి మీరు మా ఛానల్కు కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మేము అలాంటి విషయాలు చెబుతాం, అవి మీ జీవితాన్ని బయట నుంచి కాదు, లోపల నుంచి మారుస్తాయి. ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఎందుకంటే ముందొచ్చేది మీ రాత్రుల అస్థిరతను ఎప్పటికీ మార్చగలదు. ముందుగా మీకు మీరు ఒక నిజమైన ప్రశ్న అడగండి. ఇప్పుడే, ఈ క్షణంలో మీ హృదయంపై చెయ్యి వేసి కేవలం ఇంతే అడగండి. నేను ఈరోజు నిజంగా సంతోషంగా ఉన్నానా? ఏ పెద్ద సమాధానం అవసరం లేదు, ఏ సాకు అవసరం లేదు, కేవలం సత్యం. ఈ ప్రశ్న మిమ్మల్ని మరెవ్వరితోనూ కాదు, మిమ్మల్ని మీతోనే కల్పిస్తుంది. మరి గుర్తుంచుకోండి, మనిషి తన హృదయ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది. ఇప్పుడు రెండో విషయం, కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. దీన్ని ఆభార అలవాటు అంటారు. రాత్రి పడుకునే ముందు కేవలం 3 విషయాలు గుర్తు చేసుకోండి. అవి మీకు కృతజ్ఞత కలిగించేవి. చాలా పెద్దవి కావాలని లేదు, చిన్న చిన్నవి చాలు. ఉదాహరణకు, అమ్మ చిరునవ్వు, ఏదైనా స్నేహితుడి మద్దతు, లేదా ఈరోజు మీరు పూర్తి చేసిన చిన్న పని. మీరు హృదయపూర్వకంగా కృతజ్ఞత అనుభవిస్తే మీ మనసు తేలికవుతుంది. మరి మనసు తేలికైతే జీవితం కూడా తేలికవుతుంది. గుర్తుంచుకోండి, మీరు కృతజ్ఞులైతే జీవితం మీకు మరిన్ని మంచి మార్గాలు తెరుస్తుంది. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న చోటే శాంతి వస్తుంది. ఇప్పుడు మూడో విషయం, ఊహశక్తి. మీ కళ్లను నెమ్మదిగా మూసుకోండి. ఇప్పుడు కేవలం 2 నిమిషాల పాటు మీరు కావాలనుకునే వ్యక్తిని ఊహించుకోండి. మిమ్మల్ని మీరు అలాంటి జీవితంలో చూసుకోండి. అక్కడ మీరు సంతోషంగా, విజయవంతంగా, మనశ్శాంతితో ఉంటారు. చూడండి, మీరు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా చిరునవ్వు చిందిస్తారు. ఈ ఊహ కేవలం ఆలోచన కాదు, మీరు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అలా చూస్తుంటే మీ మెదడు ఆ మార్గంలోనే నడవడం మొదలుపెడుతుంది. నెమ్మదిగా మీ మనసు ఆ తరంగం పైకి వచ్చేస్తుంది. అక్కడ కలలు నిజమవుతాయి. ఇప్పుడు 4వ విషయం, నెగటివిటీని బయటకు తీయడం. రోజంతా మనం చాలా విషయాలను మనసులో పేరుకుపోయేలా చేస్తాం. చింతలు, దుఃఖం, కోపం, భయం. మరి మనం వీటిని అలాగే తీసుకుని పడుకుంటే నిద్ర కూడా భారంగా మారుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక కాగితం తీసుకోండి. దానిపై మీ రోజు సమస్యలన్నీ, మనసులో ఉన్నదంతా రాసేలండి. అందంగా రాయాలని లేదు, కేవలం నిజం రాయండి. ఇప్పుడు ఆ కాగితాన్ని చించేయండి. ఇలా చేస్తూ మనసులోనే అనండి, ఇప్పుడు ఈ భారం నాది కాదు. ఈ చిన్న పని మీ మనసును తేలికపరుస్తుంది. మరి మనసు తేలికైతే నిద్ర స్వయంగా గాఢమవుతుంది. ఇప్పుడు 5వ మరి చివరి విషయం, సానుకూల పదాలతో మిమ్మల్ని మీరు మరి విశ్వంతో మాట్లాడడం. ఇప్పుడు నెమ్మదిగా కొన్ని మంచి వాక్యాలు చెప్పండి. బిగ్గరగా కాదు, మనసులో కూడా చెప్పవచ్చు. కేవలం నిజమైన భావంతో చెప్పండి. నేను శాంతంగా ఉన్నాను, నేను నన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రతిరోజు కొంచెం మెరుగవుతున్నాను, విశ్వం నాతో ఉంది. మీరు ఈ పదాలు చెప్పినప్పుడు అవి కేవలం పదాలుగా మిగలవు. మీ మనసు మరి మీ శరీరం ఆ భావనలోనే మారుతాయి. మరి గుర్తుంచుకోండి, జీవితం చాలా వేగంగా పరుగెడుతుంది.
అందరూ పరిగెడుతున్నారు, కానీ మనం రోజు చివరలో కేవలం 5 నిమిషాలు మనకు మనమిస్తే ఈ పరుగెట్టే జీవితం మనల్ని చితకబాడదు. మనం దానిలో మన దిశను సృష్టించవచ్చు, మన వేగాన్ని నిర్ణయించవచ్చు, మరి నిజంగా జీవించినట్టు అనుభవించవచ్చు. కాబట్టి ఈరోజు రాత్రి మీకు మీరు ఒక చిన్న వాగ్దానం చేసుకోండి. పడుకునే ముందు ఈ 5 నిమిషాలు కేవలం మీకోసమే ఉంచండి. ఫోన్ లేదు, సోషల్ మీడియా లేదు, ఎవరి చింత లేదు, కేవలం మీరు మరి మీ ఆత్మ. ఈ మాట మీ హృదయానికి చేరితే క్రింద రాయండి, ఈ రోజు నుంచి నేను నా జీవితాన్ని మారుస్తున్నాను. మరి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే తరువాత మేము మరిన్ని లోతైన మరి నిజమైన విషయాలు మీకోసం తీసుకురస్తాం. ధన్యవాదాలు.